దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 2వ చరణము. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. దేవుని స్తోత్రం. ఈరోజు వాగ్దానం, దేవుని బిడ్డలారా, ధన్యులు. ఎవరు ధన్యులు అంటే ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో. వాక్యం చెప్తుంది, ఆయన దొరుకు కాలమున మనము దేవుణ్ణి వెతకాలంట. మనం వెతికితే మనకు సంతోషము దేవుడు అనుగ్రహిస్తానని దేవునికి వాగ్దానము వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని మనము వెతికినప్పుడు మన ప్రాణమును తెప్పరిల్ల చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి వెతకడానికి మనం ప్రయత్నము చేయాలి. ఈరోజు ఆదివారం. దేవుని బిడ్డలారా, ప్రభుని మనం వెతికినప్పుడు, దేవునికి సన్నిధానములో మనము కనపడినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు సంతోషము, సమాధానము, ఆనందము అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఎన్ని పనులు మీకు ఉన్నప్పటికీ మందిరానికి వెళ్ళండి, దేవుణ్ణి వెతకండి, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోండి. దేవాది దేవుడు తన కృపా సహాయములు, సమాధానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి తన దీవెనలు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధురానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. మిమ్మల్ని వెతికే వారముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని, మిమ్మల్ని వెతుకుతున్న ప్రతి ఒక్కరికి సమాధానము, సంతోషము, ఆనందము, దీవెనలు అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్.